ఇమ్మాడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఏ మూవీ రిలీజ్ అయినా సరే కొన్ని నిమిషాల్లోనే, కొన్ని గంటల్లోనే కొన్ని వెబ్సైట్లోకి వస్తున్న ఘటన మనందరికీ కూడా తెలిసిందే. చాలామంది కూడా థియేటర్స్కి వెళ్ళి చూడటం కంటే ఇలా వెబ్సైట్లోనే చూస్తూ కూడా డైరెక్టర్ల పొట్ట కొడుతున్నారు అంటూ కూడా పోలీసులు వీళ్ళ మీద నిఘా పెట్టి కొన్ని నెలలుగా అయితే నిఘా పెట్టి మరి ఇమ్మాడి రవిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది మాత్రం యూత్ మాత్రం ఇమ్మాడి రవిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకంటే అతను మా అందరికీ కూడా ఒక మూవీస్ని చూపిస్తున్నారు, మేము థియేటర్స్కి వెళ్ళి ఫ్యామిలీతో చూడాలంటే కూడా మాకు ఖర్చు అవుతూ ఉంటుంది, అలాంటిది ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా కొంతమంది వాపోతున్నారని చెప్పొచ్చు. దానికి సంబంధించి మరి ప్రజలు ఏమంటున్నారు అనేది కూడా ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. కరెక్ట్ అని ఏం లేదండి. ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకి ఇష్టం, వాళ్ళది సపరేట్. తాను ఎంత కాదనుకున్నా ఇప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉంటారు. మీరు అమీర్పేటలోకి మీరు రీసెంట్గా గమనించుకుంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రెషర్స్ ఒకరు దిగుతారు, ఎక్స్పీరియన్స్ కానీ ఎవరన్నా జాబ్ చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి సినిమా అనేది ఒక ఎమోషన్ అనేది, ఎవరికన్నా ఒక సినిమా అనేది ఒక ఎమోషన్. వాళ్ళు సినిమాకి వెళ్ళకుండా సంథింగ్ వాళ్ళ మనీ సేవింగ్ అను లేకపోతే పర్సనల్ ప్రాబ్లం ఏదో ఒకటి, ఆ రీజన్స్ వల్ల వాళ్ళు వెళ్ళకుండా ఐబొమ్మ అనే ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంది. మిగతా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అని మీకు ఎన్నో సినిమాస్ ఉన్నాయి ప్లాట్ఫామ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, డిజ్నీ ప్లస్ హాట్స్టార్, ఇలా చాలా ఉంటాయి. వీటన్నిటికి డబ్బులు కడితే తప్ప చూడలేదు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా ఖచ్చితంగా ఎంత కాదనుకున్నా మినిమం టు మినిమం 200 to 500 అనేది తీసుకుంటారు. సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ అనేది మంత్లీ అది ఈజీ మ్యాక్సిమం అనేది. సో ఇప్పుడు అంత పెట్టి కట్టుకునే బదులు ఐబొమ్మ అనే ప్లాట్ఫామ్లో అతను ఫ్రీగా మూవీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాడు తప్ప తను ఎలాంటి క్రిటికల్గా అనేది ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఏం తీసుకోలేదు. జస్ట్ ఈజ్ ఏబుల్ టు డూ సమ్ ఫ్రీ సోర్స్ టు ద స్టూడెంట్స్. అంటే రిలీజ్ అయిన కొన్ని గంటలకి అలా మూవీ రావటం అనేది కూడా కొంచెం ఆ డైరెక్టర్స్కి కొంచెం కానీ మరి మీరు ఒకటి ఆలోచించండి, మీరు డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నారు, ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుతున్నారు, అంతంత అమౌంట్ వాళ్ళు పెట్టి ఇప్పుడు అంటే మేము 2002 కిడ్స్ మేము, మా టైంలో ఏంటంటే ఒక సినిమా హయ్యెస్ట్ సినిమా ఫస్ట్ డే అంటే 150 or 100 మ్యాక్సిమం ఆ రేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ డే చూడాలంటే మినిమం టు మినిమం ఫ్యాన్ షోసే 800-1000 రూపాయలు తీసుకుంటాం. మరి అంత పెట్టి వెళ్ళాలని ఎవరన్నా అనుకుంటారు. ఇప్పుడు మల్టీప్లెక్సెస్ ఉన్నాయి, ఇక్కడ ఇన్ని సినిమా హాల్స్ ఉన్నాయి, ఏ ఒక్కళ్ళన్నా కానీ టికెట్ ప్రైజెస్ మినిమం టు మినిమం 500 లోపు అనేది ఎవ్వడు తీసుకోవట్లేదు. మరి అంత పెట్టి వెళ్ళాలని ఎవరు అనుకుంటారు. ఇక్కడ అమీర్పేటలో మీరు ఎంతమందిని అడగండి, ఇన్ని హాస్టల్స్ ఉంటాయి, ఇన్ని హాస్టల్స్లో సినిమాకి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఎంతమందికి ఉంటుందో ఆ ప్రైజులు చూసి బ్యాక్ స్టెప్ వేసే వాళ్ళు కూడా అంతమంది ఉంటారు. సో వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. ఇప్పుడు వాళ్ళకి లాభాలు రావాలి, వాళ్ళు రికార్డులు బ్రేక్ చేయాలి అనేది కాన్సెప్ట్ ఓకే. దానికోసం టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచేసుకొని ఫ్యాన్స్కి ఓకే, ఫ్యాన్స్ ఎమోషన్స్ని తీసుకోవడం అనేది ఓకే, ఇట్స్ కామన్. వాళ్ళు ఏమో ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉంటారు, చూస్తారు కాబట్టి ఖచ్చితంగా వెళ్తారు. అలా అని మీరు ఎట్లా పడితే అట్లా ఉంటారంటే అది కుదరదు కదా. అంతంత ప్రైజులు పెట్టుకుంటే ఎవరు మాత్రం ఎంతగా ఇంట్రెస్ట్ చూపిస్తారు చెప్పండి. మీరు అనేది కూడా రీజన్, తను చేసిన ఒక తప్పు అంటే తను వెళ్ళిన దారి తప్పు, కానీ తను చేస్తున్న మంచిగా కదా చేసింది. తను ఒక కాపీ మూవీస్ని తీసుకున్న అది తను చూస్ చేసుకున్న వే తప్పు. బట్ తను ఒక ప్రజలకి ఏం లేదు, ఇట్లా వాళ్ళు ఒక ఫ్రీగా ఒక సోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తే తను ఒక మంచిగా ఉపయోగపడే పని చేశాడు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ వైఫే అతనే పట్టించింది. దానికి ఎవరు ఏం చేసేదేం లేదు, తన లైఫ్ అది, అంతకుమించి ఏం తెలియదు. మీరేం చెప్తారు? నేను అంతే అండి. అది జస్ట్ మన ప్రజలకి అతనేమో తన సాయం చేయడానికని ట్రై చేశాడు. అంటే అంత రేట్స్ పెట్టి ఎవరైనా సరే టికెట్ ప్రైస్ చేసుకుని అంత రేట్స్ పెట్టి చూడాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇంతకుముందు థియేటర్స్ పోవాలంటే ఫ్యామిలీస్ పోతున్నాయి. అంటే నేను చిన్నప్పుడు అయినా సరే మా ఫ్యామిలీస్ అంతా అంటే అందరూ గ్యాదర్ అయినప్పుడు సినిమాకి పోదాం అంటే ఒక ఎమోషన్, అది పోయి ఒక 3 hours ఎంజాయ్ చేసి ఏం కష్టం అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎంజాయ్ చేసి, లేకుంటే ఒక మూడ్ని మనం మంచిగా మార్చుకొని ఒక ప్లాట్ఫామ్ సినిమా అనేది, దాన్ని కూడా బిజినెస్ చేయాలా. ఇప్పుడు కొన్ని ఉంటాయి, సినిమా అనేది ప్రజల కోసం అని చెప్తారు కానీ ప్రజల కన్వీనియంట్గా ఉండేటట్టు ఏది కూడా రావట్లేదు ఇంతకుముందు లెక్క. మనం అఫ్కోర్స్ ఒక 10 years బ్యాక్ తీసుకుంటే తను చెప్పినట్టే 150-200కి టికెట్ ప్రైస్ వచ్చేది. ఇప్పుడు 300-400 పెట్టినా కానీ మనకు వస్తలేదు. ఏదో వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు మల్టీప్లెక్స్ కడుతున్నారు, అవన్నీ అంతంత పెద్ద థియేటర్స్ కడుతున్నారు. కానీ అంత పెద్ద థియేటర్స్ కట్టి మాకు చూపించేది అదే సినిమానే, చిన్న థియేటర్స్లో వచ్చేది అదే సినిమానే, సౌండ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ వేరే ఉన్నా కానీ ప్రైస్ కూడా వాళ్ళకి ఒక 50 or ఒక ఆ రేంజ్లో డిఫరెన్స్ ఉంటే అది ఓకే. 100s-200s డిఫరెన్స్ ఉంటే ఎవరైనా సరే అదే తను చెప్పాలనుకున్న పద్ధతి ఏదైతుందో తను చెప్పే విధానము తప్పు అంతే. అంటే
ఇది తను ఎంచుకున్న దారి అవుతుందో అంటే ఐబొమ్మ అనేది అంటే పైరసీ చేయాలా. ఇంతకుముందు ఐబొమ్మ అలా లేకుండా ఓటీటీలోకి వచ్చినాకనే తన ప్లాట్ఫామ్లోకి వస్తున్నాయి. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే ఎప్పుడైతే ఒక 1 or 2 years బ్యాక్ నుంచి ఐబొమ్మ అనేది రిలీజ్ చేసిన సినిమాని హెచ్డీ ప్రింట్ దింపుతున్నారు. అది ఎందుకు చేస్తున్నారు? టికెట్ రేట్స్ అనేవి హైక్ అవుతున్నాయి కాబట్టి. దానికి 2 years బ్యాక్ ఐబొమ్మ ఏం చేస్తున్నాయి, ఓటీటీలోకి వచ్చినాక ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి డబ్బులు కట్టలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చినాక వస్తున్నాయి సినిమాస్. ఎప్పుడైతే 2 years తర్వాత అంటే లాస్ట్ ఒక 2 years నుంచే మనకి డైరెక్ట్ థియేటర్ ప్రింట్ అనేది వచ్చేసింది. దానికి అంటే కరెక్టే అంటే అఫ్కోర్స్ అది ప్రజల వరకు వస్తే కరెక్టే. కానీ తన ఏదైతే ఒక దారి ఎంచుకున్నాడో ఆ దారి తప్ప, అంతే. కానీ తన ఉద్దేశం ఏదైతుందో అది కరెక్ట్. ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు అందరి గురించి ఆలోచించాలి. తను కూడా ఆలోచించే అంటే మేబీ తను ఎంత స్ట్రగుల్స్ పడ్డాడో తెలియదు, తన ఆలోచన ఎలా ఉందో తెలియదు. తను ఒక్కడే అంటే మన తెలుగు అబ్బాయి మేబీ అతను ఒక్కడే ఇంత చేసినాడంటే మేబీ అందరూ ఒకవేళ తలుచుకుంటే ఇంకెంత చేయగలుగుతారని ఒక భయం అనేది గవర్నమెంట్లో ఫామ్ కావాలి. ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పేది ఏంటంటే పైరసీ అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ సోర్స్ని ఎంటర్టైన్మెంట్గా కాకుండా ఇప్పుడు ప్రొడక్ట్లో అమ్ముతున్నారు సినిమా వాళ్ళు. సో దాన్ని ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి, సో వాళ్ళ ఇష్టమైన రేట్లు పెట్టడం వల్ల ఏమవుతుంది, సో ఫ్యాన్స్ ఎమోషన్స్తో యూజ్ చేసుకుంటున్నారు. సో ఎంతైనా సరే పైరసీ అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. అండ్ మోర్ ఎవర్ ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా కొన్ని రేట్స్ తగ్గిస్తే మంచిది అనుకుంటున్నాను నేను. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా అండ్ కొంచెం ఒక లిమిట్ తీసుకురావాలంటే పీరియడ్ ఆఫ్ టైం ఒక 60 days 70 days పెట్టుకుంటున్నారు. సినిమాలు ప్రజల కోసమే అంటారు కదండి. ఆ ప్రజల కోసం ఎప్పటికైనా సరే ఇంత సపోర్ట్ వానికి వస్తుంది అంటే అది ఎందుకు వల్ల వస్తుంది, దేనివల్ల వస్తుంది అంటే ప్రజల్లో నెగిటివిటీ అనేది ఎలా స్ప్రెడ్ అయింది. తనంతా తను చేసింది కాదు కదా. తను పైరసీ వెళ్తున్నాడని చెప్పి మనం డౌన్లోడ్ చేసినట్టు అది మన తప్పు కూడా అవుతుంది ఎండ్ ఆఫ్ ది డే. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎలా ముందు తీసుకోవాలని చెప్పి వాళ్ళంతా చర్చించుకొని చేసుకుంటే బెటర్. నా ఉద్దేశపూర్వకంగా అయితే రవి చేయడం తప్పేం లేదు. కాబట్టి అతను ఎంచుకున్న ఉద్దేశం మీద తప్పు. అందరూ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉంటే అందరూ వెళ్ళి చూడలేరు. సపోజ్ మెయిన్ హీరో సినిమా రిలీజ్ అయింది 1000 దాకా పెంచుకున్న 600 పెట్టారు. మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా చూడగలుగుతారు? సపోజ్ ఇప్పుడు movierieviews.com ఉంది, అది వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి ఉంది. మళ్ళీ దాన్ని ఎవరు పట్టుకోవట్లేదు. మూవీ రివ్యూలో వస్తుంది, అన్ని మూవీస్ వస్తున్నాయి, మళ్ళీ దాన్ని ఎవరు ప్రశ్నించట్లేదు. మన తెలుగు కూడా ఈ రీసెంట్గా అతను ఏదో ఇట్లా ఇబ్బంది అవుతుంది ప్రజలకి ఇలా చేయాలని చెప్పేసి చేశాడు. దాన్ని ప్రశ్నిస్తారు. కానీ మళ్ళీ మూవీ రివ్యూస్ ఎప్పటి నుంచో ఉంది, మళ్ళీ దాన్ని పట్టుకోవచ్చు కదా, దాన్ని ఆపరు. ఇట్లా తెలుగు కూడా ఏదో మన మంచి కోసం ప్రజల కోసం ఇట్లా టికెట్లు పెంచుతున్నారు బాధ నుంచి అతను కష్టపడ్డాడు, ట్రై చేస్తాడు. అట్లానే అందరూ దీన్ని ఇట్లా అంచనా చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి టికెట్లు తగ్గించాలి అని ప్రైజ్ కోరుకుంటున్నాను. అది క్లోజ్ చేయడం వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంత డబ్బులు పెట్టుకొని మూవీకి వెళ్తాడు. ఓకే, టికెట్స్ అంటే 250 200 ఓకే. మధ్యలో పిల్లల్ని తీసుకెళ్తే స్నాక్స్ వస్తాయి, అవి 300 500 600 ఎలా పెట్టుకుంటాడండి? ఇప్పుడు ఒక్కొక్క రెమ్యునేషన్ వాళ్ళు చూస్తే కోట్లలో తీసుకుంటారు. మనకి ఇక్కడ చూస్తే కనుక కనీసం పిల్లలకి స్నాక్స్ కొనిచ్చే ఇదిలో కూడా ఉంటారు. మిడిల్ క్లాస్ పర్సన్ వెళ్తే కనుక ఓన్లీ ఇద్దరు వెళ్తే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తే 1000 రూపీస్, పిల్లల్ని తీసుకెళ్తే 2000. దాంట్లో తప్పేముందండి? డౌన్లోడ్ చేసి చూడటం వల్ల తప్పేముంది? ఏ తప్పు లేదు. హ్యాపీగా ప్రతి ఒక్క మిడిల్ క్లాసే కాదు, ప్రతి ఒక్క పర్సన్ డౌన్లోడ్ చేసి చూస్తున్నాడు, చూడాలి కూడా. దట్స్ మై ఒపీనియన్. సో ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఎంతో అమౌంట్ పెట్టి కోట్లు పెట్టి మూవీ అనేది తీయడం జరుగుతుంది. సో అది జనాలు ఇంట్లోనే కూర్చొని పైరసీ పరంగా డౌన్లోడ్ చేసుకొని చూడడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ థింగ్. సో ఆ ఐబొమ్మ వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది నేను మంచిగానే భావిస్తున్నాను అది. సో పైరసీని అరికట్టడం వల్ల చాలామంది ప్రొడ్యూసర్స్, సినీ హీరోస్ అందరూ కూడా చాలా ఫైట్ చేస్తున్నారు. సో దాని పట్ల పోలీసులు తీసుకున్నది మంచి పని అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదా, అదైతే నాకు అది పెద్ద కొంచెం బాధాకరంగానే ఉంది. ఎందుకంటే నా చిన్నప్పటి నుండి 300-500 పెట్టుకుని ఎక్స్పెన్సివ్గా నేను టికెట్లు పెట్టుకుని అది ఎంత ఇష్టమైన ఫిల్మ్ అయినా నేను చూడలేకపోయేవాడిని. కానీ ఐబొమ్మ రవి తన ప్యాషన్ కోసం చేశాడో లేదా చిన్నప్పటి నుండి చేశాడో నాకు తెలియదు, కానీ ఒక రకంగా పేదోళ్ళకి మంచి చేశాడు. నేను అనుకున్నది ఏంటంటే తన స్వార్థం గురించి అది ఏం చేయలేదు. తన స్వార్థం గురించి అయితే తన దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి, అట్లీస్ట్ సినిమా చూడగలిగే స్కోప్ ఉంది కాబట్టి తను చూడగలడు. కానీ అందరికీ అదే ఉద్దేశంతో ఇద్దామని పోలీసులకి మాస్ వార్నింగ్ ఇచ్చి, అది ఎవరి మీద కక్ష కాదు, ఒక వ్యవస్థ మీద. తనకి పేదోళ్ళకి సినిమా అందిద్దాము తను చెప్పాడు. ఈ సిగరెట్ నుండి ఈ సిగరెట్కి మారుస్తున్నాను అంటే పరోక్షంగా ఒక 500 కూలీ తెచ్చుకునే పేదోడి దగ్గరికి సినిమా చూసి మీరు కూడా చూసారు ఆ సంజయ్ థియేటర్లో చచ్చిపోవడం, ఇలాంటి
ఇలాంటి ఒక 5 రోజులు ఆగితే ప్రతి ఒక్కడు సినిమా చూస్తాడు, అది ఎంజాయ్ చేస్తాడు. నాకైతే తను ఒక్కడే కాదు కదా, ఇలాంటి కోరికలు మనలో కూడా ఉన్నాయి. బట్ ఎవడో బయటపడట్లేదు. మనోడు ఒక హీరోయిజంగా చేశాడు. అది నాకైతే అరెస్ట్ చేయడం బాధాకరంగానే ఉంది. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రవి. ఇది అరెస్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి, దానివల్ల ఇండస్ట్రీ వాళ్ళు చాలా నష్టపోయారు. బయట ఎలా ఉందంటే ఇప్పుడు ప్రజలు ఏంటంటే చూసేస్తారు, మొబైల్లో వచ్చేసి చూసేస్తారు. దానివల్ల ప్రొడ్యూసర్లు, సినిమా వాళ్ళు ఎంత నష్టపోతున్నారు, ఎంత బాధపడుతున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అంత ఇన్వెస్ట్ చేసి ఈరోజు ఏంటంటే ఎలా ఉందంటే సొసైటీ, ఇప్పుడు మార్నింగ్ షో పడుతుంటే 1 అవర్లో మళ్ళీ రిలీజ్ అయిపోతుంది మూవీ ఆన్లైన్లో. దానివల్ల ఎంత నష్టం, ఎంతమంది మూవీస్కి వెళ్ళరు. సో బేసిక్గా ఐబొమ్మ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. సో డైలీ వేజ్ లేబరర్స్కి కానీ, లేకపోతే డైలీ హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే డైలీ ఎవరైతే ఉన్నారో ఒక మీడియం సెట్ చేశారనమాట. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 500 రూపీస్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా మాల్స్లోకి వెళ్తే 500 రూపీస్ పెట్టాలి. సగటున అది ఎవరు అంటే వెచ్చించడానికి కరెక్ట్గా లేరు. ఇంకోటి ఎవరున్నా కూడా అంటే బలుగు బలహీన వర్గాలు కానివ్వండి, లేకపోతే మధ్యతరగతిగా సంపాదించే వాళ్ళు కానివ్వండి, అది వాళ్ళు తీసుకొని వచ్చిన డబ్బులన్నీ తీసుకొని వచ్చి ఒక పిల్లపాపలతో వెళ్ళి ఒక కొత్త మూవీ ఏదైనా రిలీజ్ అయితే తీసుకొని వెళ్ళి ఒక ఆదివారం దాన్ని వెచ్చించాల్సిన ఖర్చు కూడా ఎవరు పెట్టాలనుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇంత రేట్లు పెంచేసేసరికి వాళ్ళు చేయడం 200% కరెక్ట్ అండి. అంటే అతను చేయడం అనేది కరెక్టా కాదా అనేది డెమోక్రటిక్ క్వశ్చన్. తర్వాత అది లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, సోషల్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ఫైనాన్షియల్గా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టి చేసే ఖర్చు మీద ఏదో జరుగుతుంది. కానీ అంత పెట్టి తీయడం వల్ల వచ్చిన అంటే వాళ్ళు ఎంత పెట్టి తీస్తున్నారు అనే దాని మీద కరెక్ట్గా క్యాగ్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, ఎంత క్యాపిటల్ రెవెన్యూ చేస్తున్నారు, రెవెన్యూకి ఎక్స్పెండిచర్కి మిస్ మ్యాచ్ అయ్యి డెఫిసిట్స్ అవుతాయి. ఇప్పుడు అలాంటి డెఫిసిట్స్ ఇలాంటి సినిమా రంగంలో కూడా పెట్టి వాళ్ళకి ఎంత వెచ్చిస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు, దాని మీద వాళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుంది అనే దాని మీద పెట్టి హెచ్చు తగ్గుల్ని తగ్గించే విధానాలని కానీ పెట్టి అప్పుడు వీళ్ళు పోలీసులు కానీ వాళ్ళని ఐబొమ్మ వాళ్ళని కానీ ఇంకో బొమ్మ వాళ్ళని కానీ పట్టుకొని చేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు పట్టుకున్న తర్వాత వీళ్ళు ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నారో తెలియదు, హీరోలకు ఎంత ఇస్తున్నారో తెలియదు, వాళ్ళ ఆదాయ వనరులు తెలియదు, అవి తీసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. ఆ ఫండ్స్ అన్నీ ఎక్కడికో ఎక్కడికో ఎందుకు వెళ్తాయి, ఇంకా పాలిటిక్స్లోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత డబ్బున్నోడుగా వెళ్తాడు, మధ్యతరగతి వాడు అవుతాడు. దిగు తరగతి వాడు ఎవడైతే 500కి 200కి ఎవడైతే మా పిల్ల పాపలను తీసుకొని వెళ్ళి సినిమాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళు అసలు సినిమాలే లేకుండా చేస్తారు. ఏంటిది? దోపిడీయే కదా. శ్రమ దోపిడీ ఏదైతే ఉందో వీళ్ళ శ్రమ దోపిడీ అని పైన వాళ్ళు అరుస్తున్నారు, కింద వీళ్ళని కూడా చేసే దోపిడీయే కదా. సో అన్ఈక్వల్ ఇండెక్స్ ఎక్కడుంది? ఇప్పుడు మీరు చూడండి, అంటే ఓపెన్గా మాట్లాడాలనుకుంటే ఇన్ఈక్వాలిటీ అనేది పెరిగిపోయింది. డెఫినెట్లీ 100% ఉంటే అందులో 90 మంది దగ్గర 100 రూపాయలే ఉంది, 10 మంది దగ్గర 90 రూపాయలు ఉంది. ఈ బేసిక్ తెలిసిన ప్రతి ఒక్కడు ఎవడైతే ఐబొమ్మని సపోర్టు వాళ్ళని చేయాలి, వీళ్ళకి ఆదాయం ఎక్కడైపోతుంది, వీళ్ళకి ఎక్కడ పోతున్నారు అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఏంటంటే 90 రూపాయలు ఉన్న వాళ్ళ 10 మంది దగ్గర ఇంకా వాళ్ళకి 92, 91, 93, 94 అని చెప్పి వాళ్ళకి డబ్బులు 100లో 99 వాళ్ళు వచ్చేదాకా 1% కోసం వీళ్ళందరూ కొట్టుకునేదాకా ఆ 1% కోసం ఏమనుకుంటారు, కింద ఆ పర్సెంట్ లాగేటప్పుడు ఏమవుతుంది, నువ్వు నేను అని చెప్పి ఈ హెచ్చు తగ్గులు అనేవి పెరిగిపోతాయి. ఒక మానసిక స్థితి ఏమవుతుంది, అస్తవ్యస్తం అయిపోద్ది. కొట్లాటలు, క్రైమ్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు కదా. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేసిన దేనికి ఐబొమ్మ వాళ్ళని క్రైమ్ తగ్గించడానికి. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద క్రైమ్ యాక్ట్. ఇప్పుడు మీరు బిఎన్ఎస్ చూసుకున్నా, సిఆర్పిసి చూసుకున్నా, ఏమో ఒక క్రిమినల్ యాక్ట్ కాబట్టి అది ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు అరెస్ట్ చేశారు. సో ఇది ఇట్లా కూడా క్రైమ్ ఎక్కువ అవుతుంది కదా. 10 రూపాయలు ఒక మనుషుల దగ్గర పెట్టి దాని మీద 90 మంది పడి కొట్టుకొని తీసుకునేటప్పుడు గొడవలు అవుతాయి, క్రైమ్ అవుతుంది. So it was, doesn't it promotes the crime? See, everyone has to be like, youth. నేను ఇప్పుడు మాట్లాడడం వీళ్ళు అడిగినప్పుడు నాకు మాట్లాడడం ఇష్టం లేదు. మనకెందుకు అనుకుంటూ పోతే ఇంకా రేపు మనకి అది ఎదురొచ్చినా కూడా అది మనకి ఎదురైంది ఆల్మోస్ట్. అది మనకి ఎదురైన తర్వాత కూడా మళ్ళీ ఎందుకులే అని మనకు పోతే ఆ భగవద్గీతలో చెప్తారు కదా, అంటే సమర్థవంతుడు మనకెందుకులే అని పోతే చేతగాని వాడే రాజ్యం వెళ్తాడు అన్నట్టు ఇలా జరుగుతుందండి. సో అది డెఫినెట్గా ఖండించాలి. ఖండించడానికి ముందుకు రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు ఐబొమ్మని ఎవరైతే డౌన్లోడ్ చేసుకొని
ఆ ఫ్రీ వైఫైల దగ్గర అది నేను కూడా లైబ్రరీలో ఫ్రీ వైఫైల దగ్గర డౌన్లోడ్ చేసుకొని ఆ సినిమాని చూద్దాము, సాయంత్రం వెళ్ళి ఫ్రెండ్స్కి షేర్ చేద్దాము. దే సర్వ్డ్ యూనో, అది క్రైమ్ కాదు. ఇది యూనో, ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ దట్ వాజ్ ఎ క్రైమ్, యూ షుడ్ హ్యావ్ ఎవ్రీ రిపోర్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ అవుట్పుట్. యూనో, క్యాపిటల్ మీరు స్పెండ్ చేసిన దానికి ఎక్స్పెండిచర్ కానీ ఏదైతే ఉందో అది క్యాగ్ కానీ లేకపోతే ఏవైతే ఉన్నాయో మీరు ఆ మిస్ మ్యాచ్లు చేసి ఉంటారు. సో దెర్ వాజ్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. ఏదైతే ఉందో అది మాట్లాడడంలో తప్పు లేదు. సో యూనో, అది సర్వ్ చేయడంలో యూనో, ఫర్ మీ దే డిడ్ ఏ సోషల్ సర్వీస్. ఇట్ వాజ్ ఆల్ ఐ కెన్ సే. యా. For more videos like this, subscribe Big TV channel.